ఇర్మియా 45-46 అధ్యాయాలు. మొదటిగా 45వ అధ్యాయము. యూదారాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటలను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది. బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానిని నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానిని పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 46వ అధ్యాయము. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకొనిడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనిడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనిడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుక తీయుచున్నారు. వారి బలాఢ్యులు అపజయము నందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లి పడుచున్నారు. నైలు నది ప్రవాహము వలె వచ్చు ఇతడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను. గుర్రములారా ఎరుగుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్లు పట్టుకొను కూషీయులను పూతీయులను విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చెయ్యును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడిను. నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకరి మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీలను హతము చేయటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నొపులోను తపహనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను రింగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనిడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్లజేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజకు ఫరో యుక్త సమయము పోగొట్టుకొనువాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవము తోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనిడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుకతట్టి తిరిగిరి, ఒకడును నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చియున్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, రాణులు నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు, చొరసఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నోలో నుండి ఆమోను దేవతను, ఫరోను ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడువైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు, జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడయున్నాను. భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు.